సత్యనారాయణుని పూజకు రారే. కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే. శ్రీ సత్యనారాయణుని పూజకు రారే. కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే. శ్రీ సత్యనారాయణుని పూజకు రారే. पद्मबन्धो श्रीशादिदेव गणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुत करतलकरपुष्टाभ्य नमः हरां हृदयाय नमः हरीं सरसे स्वाहा हरूं शिखाय वषटो हरीं कवचाय हम
हरं नेत्रत्रयाय ओषटो हरः अस्त्राय पटो भूर्भुवस्वरम् इति दिग्बन्धः ध्यानं చెప్పండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయ హరం సర్వ లోకైక నాదం ఓం ఆం హ్రీం క్రోం యం రం వం హం లం క్షం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినః ప్రాణః యః ప్రాణః సర్వేంద్రియాణి వాంగ్మన చక్షుశ్రోత్ర జిహ్వా గ్రహణ ఇహ వాగం సుఖం తిష్టంతు స్వాహ. ఆ పళ్ళెం కింద పెట్టండి. తమలపాకుతో కలశాన్ని అటు తాకి పట్టుకోండి. మీరు మీ చెయ్యి ఆయన తాకి పట్టుకోండి. ఓం అసునీతే పునస్మా చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం యోక్పశ్యేమ సూర్యముచరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవదాస్తనపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ మమృతి భావేన కలశేస్మిన్ మంటపేస్మిన్ సన్నిధిం కురు. చెప్పండి. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ధ్యానం చెప్పండి. ధ్యాయేత్ సత్య గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభ ఆభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకుల ఆనందం బ్రహ్మాద్యై అభిపూజితం రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠితశాంగులం. ఓం భూర్భువస్వః రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ఆసనం సమర్పయామి. ఏతావానస్య మహిమా అతోజ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. తమలపాకుతో కొంచెం నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధ్వౌదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్వ్యక్రామతో శాసనానసనే అభి. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తస్మాత్ విరాడ జాయత విరాజాది పురుషః స జాతాత్యరిష్యత పశ్చాత్ భూమి మధో పురః. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. స్నపనయామి. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మ శరద్దవిః. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. స్నపనయామి. ఆపోహిష్టామయో భవస్థానవోజ్యదాతన మహేరణాయ చక్షసే యోవశివతమారసస్తస్య భాజ్యతనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ వయస్య క్షయా జిన్వధ ఆపో జనదాచనః. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సప్తాస్యాసన్ పరదయః త్రిసప్త సమిధకృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రార్ధమక్షతాన్ సమర్పయామి. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయ జంత సాత్యార్షయశ్చయే. రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.
तस्मात् यज्ञः सर्वहुतः समृद्धं वृषदाज्यं वसोगस्तागश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च ये रमासहिता सत्यनारायणस्वामिने नमः दिव्यश्री परिमळ गन्धान्धारयामि तस्मात् यज्ञः सर्वहुतः रुचस्सामान् जग्निरे छन्दागंसि जग्निरे तस्मात् यजुस्तस्मात् जायत रमासहिता सत्यनारायणस्वामिने नमः आभरणानि समर्पयामि तस्मादस्वाजायन्त एके च भयाततः गावो जग्निरे तस्मात् जाता जावयः रमासहिता सत्यनारायणस्वामिने नमः पुष्पाणि समर्पयामि अक्षतै पुष्पै पूजयामि ओम केशवाय नमः पादौ पूजयामि ओम गोविन्दाय नमः कुलौ पूजयामि इंदिरापतये नमः यंगे पूजयामि अनघाय नमः जानन् पूजयामि जनार्दनाय नमः कटिं पूजयामि ऊरुं पूजयामि विष्णुसर्वसे नमः कटिं पूजयामि पद्मनाभाय नमः नाभिं पूजयामि कुक्षिस्थकिलभुवनाय नमः उदरं पूजयामि लक्ष्मी वक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि शङ्खचक्रगदासारङ्गपाणिये नमः बाहून् पूजयामि कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि पूर्णेन्दुनिभवक्त्राय नमः वक्त्रं पूजयामि कुन्दकुट्मलदन्ताय नमः दन्तान् पूजयामि नासाग्नमौक्तिकाय नमः नासिकां पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि सुललाटाय नमः ललाटं पूजयामि सहस्रशिरसे नमः शिरः पूजयामि रमासहित सत्यनारायणस्वामिने नमः सर्वानंगानि पूजयामि आ तुलसी दళాలు కొన్ని వేసుకోండి దాంట్లో ఈ పూలు కూడా వేసుకోండి పళ్ళల్లో కొంచెం కొంచెం వేసుకొని పూజ చేస్తున్నాను స్వామి అయిపోతే వేసుకోండి అయిపోతే వేసుకొని పూజ ఓం సత్యదేవాయ నమః వల్లేదు అవి తుంచుకుంటుంటే రేపు అవుతుంది పూజ అయ్యేసరికి ఓం సత్యదేవాయ నమః ఓం సత్యాత్మనే నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యపురుషాయ నమః ఓం సత్యనాథాయ నమః ఓం సత్యసాక్షిణే నమః ఓం సత్యయోగాయ నమః ఓం సత్యజ్ఞానాయ నమః ఓం సత్యజ్ఞానస్వరూపిణే నమః ఓం సత్యజ్ఞానప్రియాయ నమః ఓం సత్యనిదయే నమః ఓం సత్యసంభవాయ నమః ఓం సత్యప్రభవే నమః ఓం సత్యేశ్వరాయ నమః ఓం సత్యకర్మణే నమః ఓం సత్యపవిత్రాయ నమః ఓం సత్యమంగళాయ నమః ఓం సత్యగర్భాయ నమః ఓం సత్యప్రజాపతయే నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యసిద్ధాయ నమః ఓం సత్యాచ్యుతాయ నమః ఓం సత్యవీరాయ నమః ఓం సత్యబోధాయ నమః ఓం సత్యధర్మాయ నమః ఓం సత్యాగ్రజాయ నమః ఓం సత్యసంతుష్టాయ నమః ఓం సత్యవరాహాయ నమః ఓం సత్యపరాయణాయ నమః ఓం సత్యపూర్ణాయ నమః ఓం సత్యౌషధాయ నమః ఓం సత్యశాశ్వతాయ నమః ఓం సత్యప్రవర్ధనాయ నమః ఓం సత్యవిభవే నమః ఓం సత్యజ్యేష్ఠాయ నమః ఓం సత్యశ్రేష్ఠాయ నమః ఓం సత్యవిక్రమణే నమః ఓం సత్యధన్వినే నమః ఓం సత్యమేధాయ నమః ఓం సత్యాధీశాయ నమః ఓం సత్యక్రతవే నమః ఓం సత్యకాలాయ నమః ఓం సత్యవత్సలాయ నమః ఓం సత్యవసవే నమః ఓం సత్యమేఘాయ నమః ఓం సత్యరుద్రాయ నమః ఓం సత్యబ్రహ్మణే నమః ఓం సత్యామృతాయ నమః ఓం సత్యవేదాంగాయ నమః ఓం సత్యదురాత్మనే నమః ఓం సత్యభోక్త్రే నమః ఓం సత్యశుచయే నమః ఓం సత్యాజితాయ నమః ఓం సత్యేంద్రాయ నమః ఓం సత్యసంగరాయ నమః ఓం సత్యస్వర్గాయ నమః ఓం సత్యనియమాయ నమః ఓం సత్యమేధాయ నమః ఓం సత్యవేద్యాయ నమః ఓం సత్యపీయూషాయ నమః ఓం సత్యమాయాయ నమః ఓం సత్యమోహాయ నమః ఓం సత్యసురానందాయ నమః ఓం సత్యసాగరాయ నమః ఓం సత్యతపసే నమః ఓం సత్యసింహాయ నమః ఓం సత్యమృగాయ నమః ఓం సత్యలోకపాలకాయ నమః ఓం సత్యసిద్ధాయ నమః ఓం సత్యదిక్పాలకాయ నమః ఓం సత్యధర్మాయ నమః సత్యధనుర్ధరాయ నమః ఓం సత్యాంబుజాయ నమః ఓం సత్యవ్యాఖ్యాయ నమః ఓం సత్యగురవే నమః ఓం సత్యన్యాయాయ నమః ఓం సత్యసాక్షిణే నమః ఓం సత్యసంవృతాయ నమః ఓం సత్యసంప్రదాయాయ నమః ఓం సత్యవనహే నమః ఓం సత్యవాయవే నమః ఓం సత్యశిఖరాయ నమః ఓం సత్యానందాయ నమః
ఓం సత్యాదిరాజాయ నమః ఓం సత్యశ్రీప్రదాయ నమః ఓం సత్యగుహ్యాయ నమః ఓం సత్యోదరాయ నమః ఓం సత్యహృదయాయ నమః ఓం సత్యకమలాయ నమః ఓం సత్యనాలాయ నమః ఓం సత్యహస్తాయ నమః ఓం సత్యబాహవే నమః ఓం సత్యముఖాయ నమః ఓం సత్యజిహ్వాయ నమః ఓం సత్యదంశ్రాయ నమః ఓం సత్యనాసికాయ నమః ఓం సత్యశ్రోత్రాయ నమః ఓం సత్యచక్షుషే నమః ఓం సత్యసరసే నమః ఓం సత్యముకుటాయ నమః ఓం సత్యాంబరాయ నమః ఓం సత్యాభరణాయ నమః ఓం సత్యాయుధాయ నమః ఓం సత్యశ్రీవల్లభాయ నమః ఓం సత్యగుప్తాయ నమః ఓం శన్యే నమో దేవ్యే నమో సర్వోపద్రవారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమో మహాకాళ్యే నమో బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమో భువనేశ్వర్యే నమః ఓం రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి సాత్యం త్రివర్తి సంయుక్తం అనిహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే స్వాహ ఒక 5 సార్లు నీళ్ళు చూపించి పళ్ళను వదిలిపెట్టండి మధ్య మధ్య పానీయాన్ని సమర్పయామి హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి అమృత విధానమసే ఉత్తరాపోషణం సమర్పయామి పూగీ వలస కర్పూరై నాగవల్లీ దళైరతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలాన్ని సమర్పయామి ఇద్దరు పట్టుకొని తాంబూలం స్వామి దగ్గరికి పెట్టి ఏకదానం బ్రహ్మణ భారతి ఏకదైవ యజమానాయస్తేజో దధాతి సమర్పయామి వేదోక్త భక్త్యోపచార భక్త్యోపచార ఐదు కథలు ఈ 5 కథలు కూడా మనం దేనికోసం చెప్పుకుంటున్నామంటే ఒక్కొక్క కథలోనే ఒక్కొక్క నీతి ఉంది ఆ నీతిని తెలుసుకోమని ఈ సత్యనారాయణ వ్రతంలో 5 కథలు కూడా చెప్పబడింది పూర్వము ఒకానొకప్పుడు నైమిసారణ్యం అని ఒక అరణ్యం ఉండేది ఆ అరణ్యంలో సౌనకాది మహామునులందరూ కూడా వారి గురువు గారైనటువంటి సూత మహామునిని చూసి స్వామి ఏ వ్రతం చేస్తే ఏ పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయో అటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని వివరించమని అడిగారు దానికి సూత మహాముని స్వామి ఈ వ్రతాన్ని చెప్తాను వినండి పూర్వము మీకు వచ్చిన అనుమానమే ఆ నారద మహర్షికి వచ్చి ఆ నారద మహర్షి సకల లోకములు తిరుగుచు మార్గ మధ్యమున భూలోకానికి వచ్చేసరికి భూలోకంలో మానవులందరూ కూడా నానా విధములైన పాపములు చేసి నానా విధాలైన కష్టాలు అనుభవిస్తున్నారు మరి వీరికి ఈ కష్టాలు తొలగే మార్గమే లేదా అని ఆలోచించుకుంటూ ఆ నారద మహర్షి నేరుగా విష్ణులోకానికి వెళ్ళాడు ఎందుకు విష్ణులోకానికి వెళ్ళాడంటే మనకు ప్రధానంగా 3 దేవతలు వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ పని ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి లయ కారకులు అంటే బ్రహ్మ పని ఏమిటంటే కేవలం సృష్టికర్త సృష్టి వరకే చేస్తాడు మరి ఈ కథనంతా నడిపే వాళ్ళు ఎవరయ్యా అంటే మహావిష్ణువు చివరికి మోక్షాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ నారద మహర్షి నేరుగా విష్ణులోకానికి వెళ్ళేసరికి అక్కడ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడంటే అలంకార సంభూతుడై ఉన్నాడు ఎందుకంటే భాస్కరో నమస్కార ప్రియ అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు మహావిష్ణు అలంకార ప్రియ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత ప్రీతికరం రుద్రో అభిషేక ప్రియ రుద్రుడు అంటే శివుడు శివుడు ఎంత అభిషేకం చేస్తే అంత ప్రీతికరం కాబట్టి
ఆ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడయ్యా కైలాసంలో అంటే 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో అలంకార సంభూతుడై ఉన్నాడు. అటువంటి మహావిష్ణువును చూసి ఆ నారద మహర్షి ఒక్కసారిగా నమస్కారం చేసి, స్వామి, భూలోకంలో మానవులందరూ కూడా కలియుగమున నానా విధములైన పాపములు చేసి నానా విధాలైన కష్టాలు అనుభవిస్తున్నారు, వారికి కష్టాలు తొలగే మార్గమే లేదా అని అడుగగా ఆ మహావిష్ణువు చెప్తున్నాడు, అయ్యా, లోకహితార్థమైనటువంటి అంటే లోకానికి ఉపయోగపడేటటువంటి మంచి విషయాన్ని అడిగావు, చెప్తాను అని చెప్పాడు. సరే, ఆ నారద మహర్షి చెప్తున్నాడు, స్వామి, కలియుగం అంటే ఏమిటి స్వామి అని అడుగుతున్నాడు. దానికి, నాయన, మనకు ముఖ్యంగా 4 యుగాలు. అవి ఏమిటంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ 4 యుగాల్లో కూడా ఈ 4 యుగాలన్నీ కూడా దాటుకొని మనం కలియుగంలో ఉన్నాం. మరి కలియుగం యొక్క ధర్మం ఏమిటి? మానవుడు పాపాలు చేస్తుండడం, కష్టాలు అనుభవిస్తుండడం, ఇది కలియుగం యొక్క ధర్మం. మరి ఈ విధంగా స్వామి, భూలోకంలో మానవులందరూ కూడా కష్టాలు అనుభవిస్తున్నారు, వారికి ఆ కష్టాలు తొలగే మార్గమే లేదా అని అడుగగా ఆ మహావిష్ణువు చెప్తున్నాడు, కలియుగంలో ఎవరైతే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కూర్చుంటారా? బయలుదేరుతాను మధ్యలో మళ్ళీ. మరి కలియుగంలో ఎవరైతే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పగానే ఆ సౌనకాది మహామునులు మరలా సూత మహామునిని చూసి, వాళ్ళు చెప్పిన వినరు, వాళ్ళ పని వాళ్ళది. మరి ఈ వ్రతాన్ని ఎటులా ఆచరించాలి, ఈ వ్రత విధానం ఏమిటి, ఈ వ్రతాన్ని ఏ ఏ మాసాల్లో ఏ ఏ తిథుల్లో ఆచరించాలి అని అడుగగా దానికి సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు, మార్గశిర మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, వైశాఖ మాసమందు కానీ, ఈ 4 మాసములు కూడా మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసములు. లేదా పౌర్ణిమ రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, రవి సంక్రమణము అంటే రవి అంటే సూర్యుడు, సూర్య భగవానుడు మనకు మొత్తం 12 రాసులు ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క రాశిలో ప్రవేశం చేస్తాడు. దానిని మాస సంక్రమణము అంటారు. ఆ రోజునైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించమన్నారు. సరే స్వామి, ఈ వ్రతాన్ని ఎటులా ఆచరించాలి, ఈ వ్రత విధానం ఏమిటి అని అడుగగా ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు, ముందుగా మన ఇంటికి ఈశాన్య భాగమున గోమయంతో అలకమన్నారు, అంటే ఆవు యొక్క పేడతో. ఎందుకయ్యా అంటే గోవులో సకల దేవతలు ఉంటాయి, కానీ మనం గోవుకు పూజ చేయాలంటే మాత్రము వెనక భాగంలోనే పూజ చేస్తాం. ఎందుకంటే వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ గోమయంతో గోమూత్రంతో ఇల్లంతా కూడా అలుపుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఈ కాలంలో అయితే స్వామి మేము టైల్స్ వేయించుకున్నాము, మార్బుల్స్ వేసుకున్నాము, మీరు గోమూత్రంతో అలికారంటే ఆ మరకలు పోదు స్వామి, చాలా కష్టంగా స్వామి అంటారు. కాబట్టి పూర్వకాలంలో చక్కగా గోమయంతో గోమూత్రంతో అలికి అక్కడ 5 రంగుల చూర్ణములతో అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ ఒక మండపం ఏర్పాటు చేసుకొని ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా పసుపు గణపతికి పూజ చేసుకుంటాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరిపించమని ముందుగా వినాయకుడు పూజ చేసుకుంటాం. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు 9 గ్రహాలను కూడా ఇక్కడ ఆవాహన చేసుకున్నాం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సూర్య భగవానుడు ఆరోగ్యకారకుడు. అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సూర్యోదయం పూర్వం అంటే సూర్యుడు రావడానికి ముందర నిద్రలేచి ముందుగా స్నానం ఆచరించి ఉదయాన్నే వచ్చే లేత సూర్యకిరణాలకి నమస్కారం చేసేవాడు. ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి ముందుగా సూర్య నమస్కారం చేసేవాడు. ఆ తర్వాత చంద్ర భగవానుడు, ఇతను మనసు కారకుడు. అంటే పౌర్ణమి రోజున మనం చంద్రుడిని చూసినట్లయితే ఆ చంద్ర భగవానుడు ఏ విధంగా ఉంటాడంటే నిండు చంద్రుడు, ఆ వెన్నెల నక్షత్రాలు అవన్నీ చూస్తుంటే మన మనసుకు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి మనసుకు సంబంధించిన బాధలను తొలగించేవాడు చంద్ర భగవానుడు.
ఆ మనసుకు సంబంధించి అంగారకుడు. తర్వాత అంగారకుడు ఇతను రోగ రుణకారకుడు. అంటే శరీరం అన్న తర్వాత రకరకాల రోగాలు వస్తుంటాయి, అవన్నీ మనకు పరిహారం చేసేవాడు అంగారకుడు. అదేవిధంగా రుణకారకుడు. రుణం అంటే అప్పు. ఎంత ధనం ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ముందు అప్పు చేయాలి. కాబట్టి అటువంటి రుణ బాధ తొలగించేవాడు అంగారకుడు. తర్వాత బుధుడు బుద్ధికారకుడు. ఎటువంటి బుద్ధిని ప్రేరేపిస్తాడు? నలుగురితో మంచిగా మాట్లాడాలన్నా, మంచి కార్యక్రమాలు ఆచరించాలన్నా మంచి బుద్ధి కావాలి. అటువంటి మంచి బుద్ధిని ప్రేరేపించేవాడు బుధుడు. తర్వాత గురువు సంతానకారకుడు. అంటే సంతానానికి సంబంధించి ఎటువంటి ఆలస్యం అవుతున్నా, ఆ సంతానానికి సంబంధించి ఆటంకాలు కలుగుతున్నా ఇవన్నీ పరిహారం చేసేవాడు గురువు. తర్వాత శుక్ర భగవానుడు కళత్రకారకుడు. అంటే వివాహానికి సంబంధించిన వాడు. వివాహం ఆలస్యం అవడం కానీ, వివాహానికి సంబంధించి ఆటంకాలు కలుగుతుండడం కానీ, అదేవిధంగా దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతుండడం కానీ అటువంటివన్నీ మనకు పరిహారం చేసేవాడు శుక్ర భగవానుడు. ఆ తర్వాత శని భగవానుడు. ఇతను ప్రాణకారకుడు. ప్రాణం అంటే మృత్యు దోషాలు, ప్రమాదాలు, వీటి నుంచి మనం రక్షించి కాపాడేవాడు శని భగవానుడు. ఆ తర్వాత రాహు చక్షుకారకుడు. అంటే కళ్ళకు సంబంధించిన వాడు. అన్నిటికన్నా ప్రధానమైనది శరీరంలో కళ్ళు. ఇవి ఉంటేనే కదా మనం ఏదైనా చూడగలము, ఏదైనా పని చేయగలం. అటువంటి కళ్ళకు సంబంధించిన వాడు రాహు భగవానుడు. ఆ తర్వాత కేతువు జ్ఞానకారకుడు. జ్ఞానం అంటే చక్కటి తెలివితేటలు, విద్యాబుద్ధులు ఇవన్నీ ప్రసాదించేవాడు కేతు భగవానుడు. ఈ నవగ్రహాలన్నిటికీ కూడా మనం పూజ చేసుకున్నట్లయితే మన జాతకంలో ఎటువంటి నవగ్రహ దోషాలున్నా అవన్నీ కూడా పరిహారం అవుతాయని చెప్పి ముందుగా నవగ్రహాలన్నిటికీ కూడా పూజ చేసుకున్నాం. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి ప్రతిమ. ప్రతిమ అంటే విగ్రహం. అది వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడి కానీ, తుదకు శక్తి లేకపోతే ఆ మండపమున ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ కలశము ఏ విధంగా ఉండాలంటే వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడి కానీ, తుదకు శక్తి లేకపోతే ఒక మట్టి ముంతనైనా తయారు చేసుకొని దాన్ని కలశముగా ఏర్పాటు చేసుకొని దానికి పూజ చేయమన్నారు. సరే స్వామి, ఇదంతా బాగుంది, స్వామికి ఏదైనా మహా నివేదన జరిపించాలంటే సపాదపక్షము అని చెప్తున్నారు. అంటే సేరంబావు చెప్పున రవ్వ, సేరంబావు చెప్పున చక్కెర, ఇవి రెండు కూడా సమానముగా చేర్చి స్వామికి నివేదన జరిపించమన్నారు. కలియుగంలో ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సౌనకాది మహామునులకు సూత మహాముని ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని గురించి మొదటి కథలో చెప్పబడింది. అదా ప్రథమోధ్యాయ సంపూర్ణ. అమ్మా, అక్కడ కూర్చున్న వాళ్ళు నేనేమో కథ చెప్తున్నాను, మీరేమో అమృతమస్తం స్వహ రమాస సత్యం నారికేళ పడుతుంది. అప్పుడు ఆ వైద్యుడు ఆకాశం నుండి 4 మాటలు వినిపిస్తాడు. అయ్యా, నీ కుమార్తె పూజ అంతా కూడా పూర్తిగా చేసినది, కానీ కాస్త వెంటనే ఇంటికి వెళ్ళి పూజ అంతా కూడా పూర్తి చేసుకొని తీర్థ నారికేళ ఖండపోయాను కదలీఫలాన్ని బహుబీజ ఫలాన్ని వేదయామి పెట్టేసి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణీరాజనం, ఓం హిరణ్యపాత్రపరమోపూర్ణదధాతి మధురస్థానే ఏకదైవేజమానాయస్తేజో దధాతి నీరాజనం దర్శయామి రాజనేంద్ర ఆత్మనీయం సమర్పయామి రక్షామి ధారయామి రమారమణ గోవింద కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సర్వోపచార పూజాం అనేక కోటి నమస్కారాన్ సమర్పయామి. అద పంచమోధ్యాయ ప్రారంభ. అదేవిధంగా ఆ సౌనకాది మహామునులందరూ కూడా మరలా సూత మహామునిని చూసి, స్వామి, ఈ వ్రతాన్ని ఇంకెవరైనా ఆచరించిన వారున్నారా? వారి కథను వివరించండి స్వామి అని అడుగగా ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము తుంగధ్వజుడు అనే మహారాజు అడవికి వెళ్ళి అనేక జంతువులను సంహరించి ఒక మారేడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
ఆ అడవిలో గొల్లవాళ్ళని గోవులను కాచుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అడవిలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సరే, వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు రాజముందర ఉంచి మరలా పూజా స్థలానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ మహారాజు గారు ఏమనుకున్నారయ్యా అంటే, వీళ్ళేందో ఆకులు అలముల్లో ప్రసాదం తెచ్చి నా ముందర పెట్టారు, నేను చూస్తేనా ఉదయం లేస్తే బంగారు వెండి పళ్ళాల్లో భోజనం చేసేవాడిని, ఈ తీర్థ ప్రసాదాలు తీసుకోవాలన్నా, అందులో వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు మనం తీసుకోకూడదని చెప్పి వాటిని దూషించి ఆ తీర్థ ప్రసాదాలను అక్కడనే వదిలి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మహారాజు గారి ఈ తీర్థ ప్రసాదాన్ని దూషించాడో తన యొక్క రాజ్యం అంతా కూడా వేరొక రాజు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఎలా జరిగిందని ఆలోచించుకుంటూ ఆ మహారాజు గారు మరలా అడవికి వచ్చి ఆ గొల్లవాళ్లతో కూడుకొని ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఎప్పుడైతే మహారాజు గారి వ్రతాన్ని ఆచరిస్తాడో తన రాజ్యం అంతా కూడా మరలా తన ఆధీనంలోకి తెచ్చుకొని బ్రతికినంత కాలం కూడా సకల సుఖాలు అనుభవిస్తాడు. ఈ 5వ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, అన్నిటికైనా ముఖ్యమైనవి రెండు, అవి ఎక్కడ బయట దొరకవు, మన దగ్గరే ఉంటుంది. అవి ఏమిటాయా అంటే భక్తి, శ్రద్ధ. ఇవి 2 ఉన్నట్లయితే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుంది. మరి భక్తి శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుంది, భక్తి అనేది ఏ విధంగా ఉంటుంది, శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు పాపం. కూర్చొని నిన్న ఉదయం నుంచి వివాహానికి కూర్చున్నారు, తర్వాత వ్రతానికి ఒక 3 గంటలు కూర్చున్నారు. స్వామి కూర్చున్నప్పటి నుంచి మంత్రాలు చెప్తూ కూర్చోబెట్టేశాడని బాధపడుతుంటారు. మళ్ళీ అలాంటివి ఏం మనసులో పెట్టుకోకండి. మళ్ళీ చేసుకునే అవకాశం రాదు. ఇది ఎప్పుడో ఒకసారి చేసుకున్న, సంవత్సరానికి ఒకసారి చేసుకునే వ్రతం కాబట్టి దీంట్లో నేను ఏదో మంత్రాలు చదువుతుంటాను, అక్షంతలు ఏమన్నాను, పూలు ఏమన్నాను, స్వామి నీళ్ళు జలమన్నాను, ఏం స్వామి మంత్రాలు చెప్తున్నా ఇవేమన్నా మీకు అర్థం అవుతుందంటే ఏం అర్థం కాదు. మీకు ముఖ్యంగా అర్థమయ్యేది ఏంటంటే కథలు శ్రద్ధగా వింటే మనం వ్రతం చేసిన సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కథల విషయంలో మాత్రం చక్కగా వినాలన్నమాట మీరు. కాబట్టి ఈ భక్తి శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుందంటే, భక్తి అనేది ఏ విధంగా ఉంటుంది, శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను. భక్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒకానొక సమయంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పి. దానికి ప్రహ్లాదుడు ఒకే ఒక మాటలో చెప్పాడు, ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి సర్వోత్తముడు. అంటే భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నా సందేహం లేదు, మనం భక్తిగా పూజ చేస్తే భగవంతుడు ఎక్కడైనా ఉంటాడని ఒక్క మాటలో చెప్పాడు. సరే, ఆ హిరణ్యకశిపుడు అడిగాడు, ఏమయ్యా భగవంతుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే వెంటనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? భగవంతుడు ఏ ధనానికో బంగారానికో లొంగడు. భగవంతుడు దేనికి లొంగుతాడు? కేవలం భక్తికి లొంగుతాడు. భక్తి అనేది అంత ప్రధానమైనది అనమాట. మరి శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుందంటే, చాలా చోట్ల వ్రతాలకు వెళ్తుంటాం, అందరికీ కూడా అక్షంతలు ఇచ్చి 5 కథలు అయిన తర్వాత మీ మనసులో ఏదో కోరికలు ఉంటాయి కదా, కోరుకొని ఆ అక్షంతలు స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అని చెప్తుంటాం. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు. అమ్మ కానివ్వండి, వ్రతానికి కూర్చొని చాలాసేపు అయింది, కాళ్ళు పట్టేస్తున్నాయి, వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది, ఉదయం నుంచి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, త్వరగా కానివ్వండి అమ్మ అని చెప్తున్నాం. సరే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనసులో అంటే, భగవంతుని ఏం కోరుకుంటా? సామాన్యంగా మనము స్వామి ఆరోగ్యాలు ఇవ్వు స్వామి అని కోరుకుంటాం, దానికన్నా ముఖ్యమైనది ఏది లేదు కదా. కానీ కలియుగం కదా, మానవుని యొక్క కోరికలు ఏ విధంగా ఉంటాయంటే కోరుకునే కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా అంటే, బావిలో తవ్వుతుంటే నీళ్ళు ఏ విధంగా ఊరుతుంటాయో మానవుని యొక్క మనసులో కూడా కోరుకునే కొద్దీ కోరికలు వస్తూ ఉంటాయన్నమాట. అంటే అది ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక విషయం చెప్తానండి. ఒకళ్ళు వస్తారు, నమస్కారం చేసుకుంటారు, స్వామి మా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి వివాహం కావాలి, వాళ్ళకి సంతానం కలగాలి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకు కారు కొనుక్కోవాలి, ఇంకా కోరుకుంటే ఎన్ని కోరికలు ఉన్నాయి. అలా కోరుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు. కానీ అమ్మ ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. సరే, ఆ సమయానికి ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చాడు. ఆయన మనసులో ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. అక్షంతలు స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకున్నాడు. చూడండి అమ్మా, మీరందరూ ఇన్ని కోరికలు కోరుకుంటున్నారు,
ఆ పెద్ద ఆయన చూసి నేర్చుకోండి అన్నాను. స్వామి ఆయనకు వయసు అయిపోయింది, ఆయనకి ఎటువంటి కోరిక లేదు స్వామి, మాకు చాలా కోరికలు ఉన్నాయి కదా స్వామి, భగవంతుని కోరుకోవాలన్నారు. ఆ పెద్ద ఆయన్ని పిలిచి అడిగా, ఏమయ్యా వీళ్ళు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుకుంటున్నారే, నీకు ఎటువంటి కోరికలు లేవా అని అడిగారు. కోరుకున్నాను స్వామి అన్నాడు. ఏం కోరుకున్నావయ్యా అని అడిగాను. ఏం లేదు స్వామి, నా ముని మనవాడిని బంగారు ఉయ్యాల్లో వేసి ఊపాలని కోరుకున్నా స్వామి అన్నాడు. అంటే వీళ్ళు ఇన్ని కోరికలు కోరుకుంటే ఆ కోరికలని ఒకే కోరికలు వచ్చేట్టు కోరుకున్నాడు. ఎందుకు చెప్పండి, ఆ కోరికలు ఎంత అంతరార్థం ఉంది అంటే, ఆయనకి ముని మనవాడిని బంగారు ఉయ్యాలు వేసి ఊపాలంటే ఆయనకు ముందు ఆయుష్ ఉండాలి ముని మనవాడిని చూడాలంటే, తర్వాత సంతానం ఉండాలి, ఆ తర్వాత ఐశ్వర్యం ఉండాలి. ఇవి మూడింటిని మించి ఏది లేదు కదా, ఈ మూడు దాంట్లో వచ్చేసాయి. కాబట్టి భగవంతుడిని కోరుకునే కోరిక ఏ విధంగా ఉండాలయ్యా అంటే, స్వామి నీవు నన్ను సృష్టించావు, నా యొక్క ధర్మం ఏమిటి, నిన్ను భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వరకే నా ధర్మం. ఏ సమయానికి ఏది కావాలో నేను అడగాల్సిన అవసరం లేదు, భగవంతుడే ఇస్తాడు. మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకి ఏది ఏ సమయానికి ఏది కావాలో భగవంతుడు తెలుసు. అంటే అది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఏ సమయానికి ఏది వాళ్ళ తల్లికి ఏ విధంగా తెలుస్తుందో, ఉదయాన్నే పిల్లలకి ఎవరే ఆ పిల్లవాడికి ఉదయాన్నే పాలు ఇవ్వాలి, ఆ తర్వాత టిఫిన్ ఇవ్వాలి, మధ్యాహ్నం వయసుని భోజనం పెట్టాలని తల్లికి ఏ విధంగా తెలుస్తుందో, భగవంతుని కూడా సృష్టిలో ఏ మానవునికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుస్తుంది. మనం అడగాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే భగవంతుడు ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తాడనమాట. ఇవి రెండు ఉన్నట్లయితే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుంది. సరే స్వామి ఇవి రెండు ఉంటే చాలన్నారు, మన పూజ అనగానే ఈ పండ్లు పూలు టెంకాయలు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని కదా, ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఇవన్నీ దేనికోసం తెచ్చుకుంటున్నాం, మన తృప్తి కోసం తెచ్చుకుంటున్నాం. సరే ఇవన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది, వీటిలో ఏదైనా మనం సృష్టించుకున్నామా? దేనిని మనం సృష్టించింది లేదు. భగవంతుడు సృష్టించిన దాన్ని భగవంతుడికే స్వామి ఇదిగో తీసుకొని సమర్పిస్తున్నాం భగవంతునికి. కాబట్టి ఆ భక్తి శ్రద్ధ ఇవి రెండు ఉన్నట్లయితే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఈ 5వ కథలో చెప్పబడింది. అద పంచమోధ్యాయ సంపూర్ణ. నారికేళ నీరాజనంతరసిద్ధాచమనీయం సమర్పయామి, రక్షాంతారయామి. రమారమణ గోవింద గోవింద. నీరాజనంతరసిద్ధాచమనీయం సమర్పయామి, రాజాదిరాజాయ ప్రసయ సాహినే. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోదధార్మో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పసహిత సర్వోపచార పూజాం అనేక కోటి నమస్కారాన్ సమర్పయామి. అని గుచ్చేసండి పండ్లకి, పండ్లపై. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితాసులేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అలవేల్ మంగ పద్మావతి సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపోయిష్టామయ భవస్థాన భోజ్యదాతన మహేరణాయ చక్షుషే యోవస్యవతమానసస్తస్య వాజేతనః ఉషతీరివ మాతరః తస్మారకమామ భోజస్యక్షయా జిన్వధ ఆపోజనదాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. దివ్య శ్రీ పరిమళ గంధాన్ ధారయామి. అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి, అక్షతై పుష్పై పూజయామి. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం
అనామయాయ నమః అమృతాంశాయ నమః జగద్వంద్యాయ నమః గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ప్రభవే నమః శేషాద్నిలయాయ నమః ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః శ్రీ హరయ నమః ఓం జ్ఞానపంజరాయ నమః శ్రీవత్సవక్షసే నమః సర్వేశాయ నమః గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గోపీశ్వరాయ నమః పరజ్యోతిషే నమః ఓం వైకుంఠపతయే నమః ఓం అవ్యయాయ నమః ఓం సుధాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయౌవనరూపవతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మనీప్రియాయ నమః ధరపతయే నమః ఓం సురపతయే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితాయ నమః చతుర్భుజాయ నమః చక్రధరాయ నమః త్రిధామ్నే నమః త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః నిష్కళంకాయ నమః నిరంతరాయ నమః నిరంజనాయ నమః నిరాభాసాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిర్గుణాయ నమః నిరుపద్రవాయ నమః గదాధరాయ నమః సారంగపాణయే నమః ఓం నందకినే నమః శంఖధారకాయ నమః ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః కటిహస్తాయ నమః వరప్రదాయ నమః అనేకాత్మనే నమః ఓం దీనబంధవే నమః ఆత్మలోకభయప్రదాయ నమః ఆకాశరాజవరదాయ నమః యోగిరత్పద్మమందిరాయ నమః దామోదరాయ నమః జగత్పాలాయ నమః పాపజ్ఞాయ నమః ఓం భక్తవత్సలాయ నమః త్రివిక్రమాయ నమః సుకుమారాయ జటామకుటశోభితాయ నమః శనకమధ్యోలసమంచి కింకిణాది కరకండకాయ నమః ఓం నీలమేఘశ్యామతనవే నమః బిల్వపత్రార్చన ప్రియాయ నమః జగద్వ్యాపినే నమః జగత్కర్త్రే నమః జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయే నమః చింతితార్థప్రదాయ నమః జిష్ణవే నమః దాసార్హాయ నమః దశరూపోతే నమః ఓం దేవకీనందనాయ నమః సౌరయే నమః హయగ్రీవాయ నమః జనార్దనాయ నమః కన్యాశ్రమసారాఖ్యాయ నమః పీతాంబరధరాయ నమః అనఘాయ నమః ఓం వనమాలినే నమః పద్మనాభాయ నమః మృగయాసక్తమానసాయ నమః ఓం అశ్వారూఢాయ నమః ఖడ్గదారిణే నమః ధనుంజయ సముత్సకాయ నమః ఘనసాహస్రమతి కస్తూరకోజ్వలాయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః జగన్మంగళదాయకాయ నమః యజ్ఞరూపాయ నమః యజ్ఞభోక్త్రే నమః చిన్మయాయ నమః పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః శ్రీమతే నమః దోర్దండ విక్రమాయ నమః ఓం పరాత్పరాయ నమః పరబ్రహ్మణే నమః శ్రీ విభవే నమః జగదీశ్వరాయ నమః ఓం అలవేలు మంగ పద్మావతి సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి దివే వజక్షరాతతం తద్విప్రాసోయ్ వన్యమో జాగ్రవాగం సత్తం దశే జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం నీళ్ళు దిగండి నీరాజనంత ఆచమనీయం సమర్పయామి రక్షాంతారయామి హారతి కళ్ళ దిగండి కాని కానిజ పాపాన్ని కర్మాన్ని పాపోహం కర్మాహం పాపాత్మవామ సంభవాత్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు పటుగా రేపవలే
ఉన్న పాటుగా రెపవలెను ఉన్న పాటుగా అంతా ఇది ఎంత తెలియనంత వింత ప్రేమనైతే మోయగలను దూరం ఉంటూ దూరం అనుకుంటూ చేరువయ్యే వరసనే మనం కలయికలన్నీ కానుకలైతే ఎదురయ్యేట్టు నిన్ను పంపని ఉన్న పాటుగా రెపవలెను ఉన్న పాటుగా Thank you.